ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇందులో 7 నుంచి 10వ పేజీ వరకు 2023 వెర్షన్ సోషల్. గంగా సింధు నదీ మైదానం. వీటి వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. 3 హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్రులు వాటి ఉపనదులు. వీటి వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది అంటే 3 హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర వాటి ఉపనదులు. మొదట్లో 2 కోట్ల సంవత్సరాల క్రితం అది తక్కువ లోతు ఉన్న పల్లెం మాదిరి ఉండేది. ఈ ఉత్తర మైదానం అనేది హిమాలయాల నుంచి వచ్చే నదులు తెచ్చిన రకరకాల దీనివల్ల ఇది క్రమేపీ పూడుకుంటూ వచ్చిందంటే ఒండ్రు మట్టి వల్ల. మొదట్లో అది అంటే ఉత్తర మైదానం తక్కువ లోతు ఉన్న పల్లెం మాదిరి ఉండేది. హిమాలయాల నుండి వచ్చే నదులు తెచ్చిన రకరకాల దీనివల్ల ఇది క్రమేపీ పూడుకుంటూ వచ్చిందంటే ఒండ్రు మట్టి వలన. భారతదేశంలోని గంగా సింధు నదీ మైదానం ప్రధానంగా ఎన్ని భాగాలు విభజించవచ్చు? అవి అంటే 3 భాగాలు. అవి పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం. భారతదేశంలోని గంగా సింధు నదీ మైదానం ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? అవి ఏవంటే 3 భాగాలుగా. అవి పశ్చిమ మైదానం, పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం. 3 భాగాలు: పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం. ఏ భాగం హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్తో ఏర్పడిందంటే పశ్చిమ భాగం. ఏ భాగం హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్తో ఏర్పడిందంటే పశ్చిమ భాగం. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉంది. కొంత భాగం మాత్రమే భారతదేశంలో ఉన్న ఏ మైదానాలు ఉందంటే పంజాబ్, హర్యానా మైదానాలు. కొంత భాగం మాత్రమే భారతదేశంలో ఉన్న ఏ మైదానాల్లో ఉందంటే పంజాబ్, హర్యానా మైదానాలు. ఈ ప్రాంతంలో సారవంతమైన ఏవి అత్యధికంగా ఉన్నాయంటే అంతర్వేదులు, డోబ్స్. ఈ ప్రాంతంలో సారవంతమైన ఏవి అత్యధికంగా ఉన్నాయంటే అంతర్వేదులు ఉన్నాయి. ఇక్కడ పంజాబ్, హర్యానా మైదానంలో ఇది సింధు నదివార ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది కదా. ఈ ప్రాంతాల్లో 2 నదుల మధ్య ప్రాంతాన్ని ఏమని అంటారంటే అంతర్వేది. 2 నదుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారంటే అంతర్వేదులు అంటారు. మధ్య భాగం ఎలా ప్రఖ్యాతి పొందిందంటే గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది. మధ్య భాగం ఎలా ప్రఖ్యాతి పొందిందంటే గంగా మైదానం. ఈ ఉత్తర భాగాలు 3 భాగాలు చెప్పుకున్నాం కదా, అందులో మధ్య భాగం ఎలా ప్రఖ్యాతి పొందిందంటే గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది. గంగా మైదానం ఎక్కడ విస్తరించి ఉందంటే గగ్గర నది నుంచి తీస్టా నది వరకు. గంగా మైదానం ఎక్కడ విస్తరించి ఉందంటే గగ్గర నది నుండి తీస్టా నది వరకు. ఈ భాగం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లోనూ ఉందంటే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను, కొంత హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉంది. ఈ భాగం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉందంటే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ, కొంత హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇక్కడ ఏ నదులు ప్రవహిస్తాయి అంటే గంగా, యమునా నదులు, వాటి ఉపనదులైన సోన్, కోసి వంటివి. ఇక్కడ ఏ నదులు ప్రవహిస్తాయి? ఈ గంగా మైదానంలో ఏ నదులు ప్రవహిస్తాయి అంటే గంగా, యమునా నదులు, వాటి ఉపనదులైన సోన్, కోసి వంటి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. తూర్పు భాగం ప్రధానంగా ఎక్కడ ఉందంటే అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో. తూర్పు భాగం 3 భాగాలు చెప్పుకున్నాం కదా, అందులో తూర్పు భాగం ప్రధానంగా ఎక్కడ ఉందంటే అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది ప్రధానంగా ఏ నది వల్ల ఏర్పడిందంటే ఈ తూర్పు భాగం అనేది బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. ఇది ప్రధానంగా ఏ నది వల్ల ఏర్పడింది అంటే బ్రహ్మపుత్ర నది వల్ల. హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వత పాద భాగంలో ఎన్ని కిలోమీటర్ల సన్నటి మేఘల నిక్షేపణ చేస్తాయంటే 8 నుంచి 16 కిలోమీటర్లు. హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వత పాద భాగంలో ఎన్ని కిలోమీటర్ల సన్నటి మేఘలుగా నిక్షేపణ చేస్తాయంటే 8 నుంచి 16 కిలోమీటర్ల మేర. ఈ భూస్వరూపాన్ని ఏమని అంటారంటే బాబర్. ఈ భూస్వరూపాన్ని అంటే ఈ గులకరాలు పేర్చబడతాయి కదా, ఈ భూస్వరూపాన్ని ఏమని అంటారంటే బాబర్ అంటారు. ఇది బాగా ఎలా ఉండి చిన్న నదులు, వాగులు దీని కింద నుండి ప్రవహించి కింది ప్రాంతంలో మళ్ళీ బయటికి ప్రవహిస్తాయి అంటే సచ్ఛిద్రంగా బోరస్గా ఉంటాయి. ఇది బాగా ఎలా ఉండి అంటే సచ్ఛిద్రంగా ఉండి చిన్న నదులు, వాగులు దీని నుండి ప్రవహించి క్రింది ప్రాంతంలో మళ్ళీ బయటికి వస్తాయి. ఆ 4 గులకరాలు ఉంటాయి కదా, ఆ మధ్యలో నుంచి నీరు పోయి కింద భాగంలో నుంచి మళ్ళీ బయటికి వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏ నేలలు ఏర్పడతాయి అంటే చిత్తడి నేలలు. దీనివల్ల ఏ నేలలు ఏర్పడతాయి అంటే చిత్తడి నేలలు. దీనిని ఇక్కడ ఏ ప్రాంతం అంటారంటే టెరాయ్. ఈ చిత్తడి నేలలు ఉండే ప్రాంతాన్ని ఏమంటారంటే టెరాయ్ అంటారు. ఒకప్పుడు ఏ ప్రాంతంలో దట్టమైన అడవులు, వైవిధ్యమైన వన్యప్రాణులు ఉండేవంటే టెరాయి ప్రాంతంలో. ఒకప్పుడు ఏ ప్రాంతంలో దట్టమైన అడవులు, వైవిధ్యభరితమైన వన్యప్రాణులు ఉండేవంటే టెరాయి. అయితే భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం ఏ ప్రాంతంలో చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారంటే టెరాయి. అయితే భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం ఏ ప్రాంతంలో చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారంటే టెరాయి. ఏ ప్రాంతాన్ని దక్షిణ భాగంలో మెత్తటి ఒండ్రు మట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయంటే టెరాయి లేదా తరాయి. ఏ ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తటి ఒండ్రు మట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయంటే తెరాయి లేదా తరాయి. ద్వీపకల్ప పీఠభూమి తర్వాత
భారతదేశ పీఠభూమిని దానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ఏ పీఠభూమి అని కూడా అంటారు? ద్వీపకల్ప పీఠభూమి. భారతదేశ పీఠభూమిని దానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ఏ పీఠభూమి అని కూడా అంటారు? దీనిని ద్వీపకల్ప పీఠభూమి అని అంటారు. ఇక్కడ ప్రధానంగా ఏ శిలలు ఉంటాయంటే పురాతన స్ఫటికాకారం, కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఏ శిలలు అంటే ద్వీపకల్ప పీఠభూములు ఏ శిలలు ఉంటాయంటే పురాతన స్ఫటికాకారంలో ఉండేవి, కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి. భారత పీఠభూములు ఏ ఖనిజాల వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయంటే లోహ, అలోహ ఖనిజాలు. భారత పీఠభూమిలో ఏ ఖనిజాల వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉంటాయంటే లోహ, అలోహ ఖనిజాల వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి ఈ పీఠభూమి భాగంలో. చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే ఏమున్నాయంటే వెడల్పైన లోయలు. చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే ఏమున్నాయంటే వెడల్పైన లోయలు. ఈ పీఠభూమి ఏ వైపు కొద్దిగా వాలు కలిగి ఉందంటే తూర్పు వైపుకి. ఈ పీఠభూమి ఏ వైపుకి కొద్దిగా వాలు కలిగి ఉందంటే తూర్పు వైపు. దక్కన్ పీఠభూమి ఇటువైపు వాలు ఉందంటే తూర్పు వైపు. అందుకే పడమర నుండి తూర్పు వైపుకి నదులు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. ఇది మనకు తెలిసిందే. దీనికి పడమరగా అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ దక్కన పీఠభూమి పడమటి అంచునేమో పడమటి కనుమలు ఉన్నాయి, తూర్పు అంచునేమో తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ పీఠభూమి అంటే దక్కన పీఠభూమి యొక్క దక్షిణంచుగా ఏముందంటే కన్యాకుమారి ఉంది. ఈ పీఠభూమి దక్షిణంచుగా ఏముందంటే కన్యాకుమారి. ద్వీపకల్ప పీఠం ప్రధానంగా ఎలా విభజిస్తారు? అవి అంటే 2 భాగాలుగా విభజిస్తారు. అవి మధ్య ఉన్నత భూములు అంటే మాల్వా పీఠభూమి, తర్వాత దక్కన పీఠభూమి. ద్వీపకల్ప పీఠం ప్రధానంగా ఎలా విభజిస్తారు? అవి ఏవంటే అవి మధ్య ఉన్నత పీఠభూములు లేదా మాల్వా పీఠభూమి, దక్కన పీఠభూమి. భారతదేశ పటంలో ఉన్నత భూములు ఎక్కడ ఉన్నాయంటే గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన మధ్యలో. భారతదేశ పటంలో ఉన్నత భూములు లేదా ఉన్నత భూములు లేదా మాల్వపీఠాలు ఎక్కడ ఉన్నాయంటే గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్యలో ఉన్నాయి. నర్మదా నదికి ఉత్తరము, గంగా నదికి దక్షిణం మధ్య ప్రాంతంలో ఈ ఉన్నత భూములు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైన పీఠభూములు పశ్చిమ వైపు ఉండే మాల్వా పీఠభూమి, తూర్పు వైపు నుండి చోటా నాగపూర్ పీఠభూమి. ఇక్కడ ముఖ్యమైన పీఠభూములు ఏంటంటే పశ్చిమ వైపు నుండి మాల్వా పీఠభూమి, తూర్పు వైపు నుండి చోటా నాగపూర్ పీఠభూమి. గంగా మైదానంతో పోలిస్తే ఏ ప్రాంతం పొడిగా ఉంటుందంటే పీఠభూమి ప్రాంతం. గంగా మైదానంతో పోలిస్తే ఏ ప్రాంతం పొడిగా ఉంటుందంటే పీఠభూమి ప్రాంతం పొడిగా ఉంటుంది. ఇక్కడ నదులు ఏ నదులు కావు? రెండో పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరుబావులపై ఆధారపడవలసిందంటే జీవనదులు. ఇక్కడ ఈ పీఠభూమి ప్రాంతంలో నదులు ఏ నదులు కావు అంటే జీవనదులు కావు. అందువలన రెండో పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరుబావులపై ఆధారపడవలసి ఉంటుంది. ఏ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయంటే చోటా నాగపూర్ పీఠభూమిలో. ఏ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయంటే చోటా నాగపూర్ పీఠభూమిలో. నర్మదా నది దక్షిణాన త్రిభుజాకార ప్రాంతాన్ని ఏ పీఠభూమి అంటారు? దక్కన పీఠభూమి. నర్మదా నదికి దక్షిణాన అంటే కింద వైపు, మేకలో కింద వైపు, నర్మదా నది తపన మధ్యలో ఉంటాయి కదా, ఆ కింది వైపు అంటే దక్షిణం వైపు ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని ఏ పీఠభూమి అంటారంటే దక్కన పీఠభూమి. దక్కన పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఏమున్నాయంటే సాత్పురా పర్వతాలు. దక్కన పీఠభూమికి ఉత్తర సరిహద్దు ఉత్తరం వైపు ఏమున్నాయంటే సాత్పురా పర్వతాలు ఉన్నాయి, అంటే పైవైపు. ఈ దక్కన పీఠభూమి తూర్పు అంచుగా ఉన్నవి మహాదేవ్, కైమూరు, మైకాల్ శ్రేణులు కొంత భాగం. దక్కన పీఠభూమికి ఉత్తరంగానేమో సాత్పురా పర్వతాలు ఉన్నాయి. తూర్పు అంచుగా ఏమున్నాయంటే తూర్పు వైపు ఏటు ఉన్నాయంటే మహాదేవ్, కైమూరు, మైకాల్ శ్రేణులు కొంత భాగం. కొత్త టెక్స్ట్ బుక్లో చూపిస్తే క్లియర్గా కనిపిస్తాయి. కొత్త టెక్స్ట్ బుక్లో మ్యాప్లో చూడండి, ఫోటోలో ఉంటుంది. దక్కన పీఠభూమి సరిహద్దులు పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దులుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా, నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. దక్కన పీఠభూమి సరిహద్దులు ఏంటంటే పశ్చిమ కనుమలేమో పశ్చిమ సరిహద్దుగా ఉన్నాయి, తూర్పు సరిహద్దుగా తూర్పు కనుమలు ఉన్నాయి, దక్షిణ సరిహద్దుగా నీలగిరి పర్వతాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దుగా ఏమున్నాయంటే నీలగిరి పర్వతాలు. ఏ కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పడమటి కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మధ్యలో ప్రవేశద్వారంగా ఉంటాయి. పడమటి కనుమలు ఏ కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయంటే పడమటి కనుమలు. ఇవి అవిచ్ఛిన్నంగా ఉంటాయి, అందులో మధ్యలో గ్యాప్ ఉండదు. అవిచ్ఛిన్న శ్రేణులు ఇవి పడమటి కనుమలు ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మధ్యలో ప్రవేశ ద్వారంగా కూడా ఉంటాయి పడమటి కనుమలు. తూర్పు కనుమల కంటే ఏ కనుమల ఎత్తు ఎక్కువ? పడమటి కనుమల ఎక్కువ ఎత్తు. తూర్పు కనుమల కంటే ఏ కనుమల ఎత్తు ఎక్కువ అంటే పడమటి కనుమల యొక్క ఎత్తు ఎక్కువ. ఈ కారణంగా దక్కన పీఠభూమి ఎటువైపు వాలి ఉంది? పడమటి నుంచి తూర్పుకు వాలి ఉంది. పడమటి కనుమల యొక్క ఎత్తు కాబట్టి దక్కన పీఠభూమి పడమటి నుంచి తూర్పుకి వాలి ఉంటుంది. పడమటి కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. పడమటి కనుమల పొడవు ఎంత? 1600 కిలోమీటర్లు. ఎక్కడ నీలగిరి పర్వతాలు పడమటి కనుమలు కలుస్తాయంటే గూడలూరు వద్ద. ఎక్కడ నీలగిరి పర్వతాలు పడమటి కనుమలు కలుస్తాయంటే గూడలూరు వద్ద. నీలగిరి పర్వతాలు ఎత్తు 2000 మీటర్లు. నీలగిరి పర్వతాలు ఎత్తు ఎంత అంటే 2000 మీటర్లు. థ్యాంక్ యూ.